₹1,00,000 సంపాదించే సాఫ్ట్వేర్ లైఫ్ ఎలా ఉంటుంది, సాఫ్ట్వేర్ బ్రతుకులు ఎలా ఉంటాయి అంటే చాలామంది కెరియర్ స్టార్ట్ చేసేటప్పుడు నాకు ఒక జాబ్ వస్తే చాలు, సాఫ్ట్వేర్ లైఫ్ అంటే నాకు ఒక 3 లక్షలు వస్తే చాలు, లేకపోతే నాకు 4 లక్షలు వస్తే చాలు, లేకపోతే సాఫ్ట్వేర్ జాబ్ వస్తే చాలు, ఇమ్మీడియట్గా నెక్స్ట్ మూమెంట్లో 3 లక్షలకి నిండా ఒక 25-30 కూడా రావు, అది ఇమ్మీడియట్గా ఐఫోన్ కొనుక్కోవడం, ఈఎంఐలో 1,00,000-1,50,000 పెట్టి ఐఫోన్ కొనుక్కోవడం, లేకపోతే ఖరీదైన బ్రాండెడ్ చొక్కా, బ్రాండెడ్ ప్యాంట్, బ్రాండెడ్ డ్రెస్సులు కొనుక్కోవడం, బ్రాండెడ్ షూస్ మెయింటైన్ చేయడం, అంత బ్రాండెడ్. మన జీతం ఎంతరా అంటే 25,000-30,000. ఇక్కడ తప్పు అని నేను అన్నాను. కానీ ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ బ్యాకప్, మీ ఫ్యామిలీ ఫైనాన్షియలీ వెల్ ఆఫ్ ఉంటే పర్వాలేదు. ఓకే, ఫైనాన్షియలీ వెల్ ఆఫ్ ఉంది, నీ మీద డిపెండ్ కావటం లేదు, సో మీ వాళ్ళు తీసిస్తూ ఉన్నారు. బట్ స్టిల్ ఇక్కడ మనం ఒక విషయం అర్థం చేసుకోవాలి. ప్రతి ఒక్క సాఫ్ట్వేర్ ఎంప్లాయీకి, ప్రతి ఒక్క ప్రైవేట్ జాబ్ అయినా కానీ, గవర్నమెంట్ జాబ్ అయినా కానీ, ప్రతి ఒక్క మనిషికి అన్నిటికంటే ఇంపార్టెంట్ విషయం ఏంటో తెలుసా? జాబ్ తెచ్చుకోవడం కంటే, జాబ్ దీని గురించి పక్కన పెడితే ఒక్క నిమిషం ఒక సైడ్ పక్కన పెడితే ఇంపార్టెంట్ విషయం ఏంటి తెలుసా? ఫైనాన్షియల్ ప్లానింగ్. నీ దగ్గర ₹100 ఉంటే ఆ ₹100ని నువ్వు ఎలా ఖర్చు పెట్టుకుంటావు అనేది చాలా ఇంపార్టెంట్. నీ లైఫ్ దాన్ని బట్టి డిసైడ్ అయి ఉంటుంది. సాధ్యమైనంత వరకు ఒక ప్లానింగ్ అనేది ఉండాలి. ఒక ఫ్యూచర్ కొంచెమన్నా మనకి సపోర్ట్ అనేది ఉండాలి, బ్యాకప్ అనేది ఉండాలి. ఒక 25-30 రాగానే ఇమ్మీడియట్గా ఐఫోన్ కొనుక్కోవడం, లక్షలు పెట్టి బైక్ కొనుక్కోవడం, ఇఫ్ నెసెసరీ నీ దగ్గర గట్టిగా అవసరమైతే, నీకు ఎమర్జెన్సీ అయితే నీ దగ్గర డబ్బులు ఉంటాయా? ఉండవు. ఫైనాన్షియల్ ప్లానింగ్. ఇప్పుడు చాలామంది అంటే ఇప్పుడు ఇది ఎందుకు మాట్లాడుతున్నా అంటే, 1,00,000 సంపాదించే వాళ్ళ లైఫ్, సాఫ్ట్వేర్ లైఫ్ హైదరాబాద్ కానీ బెంగళూరులో కానీ ఎలా ఉంటుందో మనం ఇప్పుడు ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాము. ఒక బేసిక్ ఒక 12 లక్షల ప్యాకేజ్ అనుకుందాం. దాంట్లో ట్యాక్స్, పిఎఫ్, ట్యాక్స్ అంటే లేదనుకోండి, పిఎఫ్, గ్రాట్యుటీ అని, దాని తర్వాత హౌస్ రెంట్, హెచ్ఆర్ఏ అని, ఇక రకరకాల అవి ఇవి మొత్తం ఓవరాల్గా కటింగ్స్ అవి ఇవి పోను 12 లాక్స్ ప్యాకేజ్ అంటే వేరియబుల్ పే ఎంత ఉంటుంది. సో తర్వాత ఇక రకరకాలు ఓవరాల్గా అంటే ఒక తక్కువ ఒక 80,000, ఎక్కువలో ఎక్కువ ఒక యావరేజ్న ఒక సాఫ్ట్వేర్ ఒక 12 లక్షల ప్యాకేజ్ ఉన్న అతనికి యావరేజ్న ఒక 80,000 నెలకి వస్తుంది. అయితే హైదరాబాద్ కానీ బెంగళూరులో కానీ 1,00,000 జీతంతో బతకడం ఎంత కష్టమో మేము ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దీంట్లో నేను రాసుకున్నాను అసలు ఎంత అవుతుంది ఏంటి ఖర్చు అనేది. మనకి ఇక్కడ ట్రావెలింగ్, మీరు ఎక్కడ యూ రిసైడ్ ఎనీథింగ్ అంటే, మనం అక్కడ మాదాపూర్లో ఉంటే మనకి రెంటే 30,000 ఉంటుంది. 2 BHK గురించి మాట్లాడుతున్నాం. సో అలా కాకుండా ఎల్బీ నగర్, ఉప్పల్ అటు చూసుకుంటే బాచుపల్లి కానీ, లేకపోతే అవతలకి ఇంకా కొత్తపేట కానీ, లేకపోతే ఇంకా అటు లోపలికి వెళ్తూ ఉంటే ఓవరాల్గా మీరు మీ ఆఫీస్ ఎక్కడన్నా ఉండండి, మీరు ఎక్కడి నుంచి అని ఉండింది దగ్గర కాకుండా ఉంటే మినిమం అప్ అండ్ డౌన్ మీకు ₹200 అవుతాయి పర్ డేకి. వాళ్ళు ఉప్పల్ అనుకోండి, మినిమం 200 అవుతాయి. ఓకే, అంటే ఉప్పల్ అంటే ఉప్పల్ మెట్రో స్టేషన్ కిందే మన ఇల్లు ఉండదుగా, మళ్ళీ అక్కడి నుంచి బైక్ అక్కడ పార్క్ చేసుకొని వస్తాం మనం. ఓకే, సో ఒక 200 అంటే దాదాపు మీకు ట్రావెలింగ్ అనేది ఒక 6,000 పోతుంది. ఓకే, తర్వాత మనకి హౌస్ రెంట్ తక్కువలో తక్కువ 2 BHK. మీరు సిటీ కొంచెం దూరంగా ఉంటున్నారు, ఉప్పల్లో ఉన్నారనుకుందాం, లేదా ఎల్వినాలో ఉన్నారనుకుందాం. ఇక్కడ చూసుకుంటే ఒక 15,000 నుంచి 17,000, 16,000 అట్లా 2 BHK రెంట్ అనేది ఉంది. సో ఇది చాలా బేసిక్ మాట్లాడుతున్నానండి, నేను లగ్జరీ గురించి మాట్లాడుతున్నా. బేసిక్ ఒక 80,000 జీతం వచ్చేవాడు ఎలా బతుకుతాడు అనే దాని గురించి మాట్లాడుతున్నాను. ఒక 15,000 యావరేజ్న బేసిక్ కంఫర్ట్ లైఫ్ అనుకుందాం 2 BHK. అప్పుడు 15,000, 6,000 ఎంత 15 ప్లస్ 6 దాదాపు 21,000 ఇక్కడికి అయిపోయింది. అయితే ఇంకా తర్వాత చూసుకుంటే ఖచ్చితంగా మీకు ఫుడ్ మ్యారేజ్, నేను ఓన్లీ కొత్తగా మ్యారేజ్ అయినా ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ గురించే మాట్లాడుతూ ఉన్నా. ఒకరే వర్కింగ్, అతనికి 12 లక్షల ప్యాకేజీ, 80,000 జీతం వస్తూ ఉంది, 80,000 జీతం వస్తూ ఉంది. అయితే పిల్లల గురించి నేను మాట్లాడలేదు, ఓన్లీ మ్యారేజ్ అయిన కొత్తలో ఖచ్చితంగా మ్యారేజ్ అయినా ఇంకా పిల్లలు పుట్టలేదు, మ్యారేజ్ అయ్యింది. సో మీరు ఉండడానికి లేదన్నా కానీ మీకు కనీసం తక్కువలో తక్కువ ఫుడ్కి 10,000 అవుతుంది. సో ఇప్పుడు 21,000 ప్లస్ 10,000 31,000 అయింది. ఒక 5,000 ఎక్కడ ఉన్న రెస్టారెంట్లో లేదా ఏదైనా చిన్న సరదాగా బయటకు వెళ్ళి వస్తే ఈజీగా 2-3 అవుతాయి. 2 సార్లు వెళ్తే సినిమాకో ఇంకోదారికి వెళ్తే లేదన్నా ఒక 5,000 వేసుకోండి. సో ఎంత 36,000 అయింది. తర్వాత వచ్చేసి సరే దీన్ని రౌండ్ ఫిగర్ చేసుకుందాం. షాపింగ్ ఇంకేమన్నా ఒక 4,000, 3,000 షాపింగ్ చేసుకుంటే ఓవరాల్గా 40,000 అంటే సగం సాలరీ అయిపోయింది. మీరు ఇంకా ఏం లేదు, బేసిక్ బతుకుతూ ఉన్నారు. 40,000 తర్వాత ఒక 10,000 కారో, బైకో, లేకపోతే ఇంకేదన్నా లోను ఈజీగా ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఒక 10,000, 15,000 మినిమం ఈఎంఐ ఉంటుంది. ఒక 10,000 వేసుకుంది తక్కువలో తక్కువ అంటే ఎంత అయింది, అప్పటికి 50,000 అయింది. అంటే మీకు మిగిలేదంతా 30,000 మాత్రమే.
మీకు ఇంకా మీ పర్సనల్ బట్టలు కానీ మీరు ఇంకేమైనా కొనుక్కోవాలనిపించినా, ఇంకేమైనా చేయాలనిపించినా, ఇంకేమైనా ట్రిప్పులు అయినా కానీ దాన్ని కన్సిడర్ చేయట్లేదు. 30,000 మిగిలితే ఏంది అంటే ఒక 80,000 జీతం వచ్చేవానికి బేసిక్లో బేసిక్ ఖర్చు పెట్టుకున్నా కానీ 50,000 నుంచి 55,000 ఈజీగా అవుతాయి. ఒక 25,000 మిగిలింది అనుకోండి, ఒక ఫస్ట్ కిడ్ వచ్చింది అనుకోండి. ఇప్పుడు నాకు 1.5 year బాబు ఉన్నాడు. యావరేజ్న మంత్లీ ఒక 12,000 నుంచి 15,000 ఖచ్చితంగా అవుతున్నాయి ఖర్చు. అంటే వ్యాక్సిన్స్ అయితేనేమి, లేకపోతే పాల డబ్బా కానీ, డైపర్స్ కానీ, వాటెవర్ బేసిక్లో వాడికి బట్టలు కానీ, ఎప్పటికప్పుడు గ్రో అవుతూ ఉంటాడు బాగా. సో బేసిక్లో బేసిక్ ఒక 12,000 అవుతుంది. 12,000 నుంచి 15,000. ఇంకా స్కూల్కి వెళ్ళలేదు, స్కూల్ మొదలైతే ఇంకా పెరుగుతుంది. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఒక 12,000 అవుతుంది నెలకి. అంటే ఇంకెంత మిగిలినట్టు 10-12,000 మిగులుతుంది. వాట్ ఇఫ్ ఇన్ కేస్ మనకు ఒక్క మంత్ ఒక సడన్గా లే ఆఫ్ అయింది అనుకోండి, అప్పుడు పరిస్థితి ఏంటి? ఎంత బఫర్ అమౌంట్ ఉంటుంది మన దగ్గర? ఈ 8,000, 10,000 పెట్టుకుంటా ఉంటే మ్యాక్సిమం 1 month 2 months కూడా సర్వే అవ్వలేము మనం. అంటే నేను ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే 1 లక్ష సంపాదించేవాడు బతికే ఎలా ఉందంటే, ఇక అసలు ఇంకొక విషయం, హైలైట్ విషయం ఏం చెప్పనా, అన్ఎంప్లాయ్మెంట్ రేట్ గత దశాబ్దం కాదు, మేబీ ఒక 15 సంవత్సరాల నుంచి దాదాపు 2008 నుంచి 5.41, 5.55 ఈ విధంగా ఉన్న అన్ఎంప్లాయ్మెంట్ రేటు 2019 చూసుకుంటే 5.27. ఇది ఎకనామిస్టులు సో దీన్ని చూసింది. తర్వాత 2020లో కోవిడ్ టైంలో అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అనేది 8% పెరిగింది, 8.0కి పెరిగింది. అండ్ దెన్ నెక్స్ట్ చూసుకుంటే 21లో 5.98 ఉంది. అగైన్ తర్వాత 2022లో 7.33, 2023లో 8.03, 2024లో దాదాపు 9 హైయెస్ట్ ఇన్ ద డెకేడ్. మన ఇండియన్ హిస్టరీలోనే ఇంత అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అనేది ఎప్పుడు లేదు. 2026 ప్రొజెక్షన్స్ ఏం చెప్తున్నాయంటే దాదాపు 65% 2026కి అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అనేది పెరిగిపోతుంది. 12 లక్షలు సంపాదించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు సాఫ్ట్వేర్ వాళ్ళు. సాఫ్ట్వేర్లో మనం తీసుకుంటే అకార్డింగ్ టు ఈపీఎఫ్ వెబ్సైట్ ప్రకారం. అంటే నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మనము జీతము వచ్చి ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది ఉండాలి. ప్రతి రూపాయిని మనం ఎంత జాగ్రత్తగా మనం ఖర్చు పెడుతున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఒకటే జాబ్ మీద డిపెండ్ అయిపోయి ఇంతేనా కాకుండా ఆల్టర్నేట్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. ఫస్ట్ ఈ జాబ్లో పీక్స్కి వెళ్ళాలి, మంచి శాలరీ మీరు తెచ్చుకోవాలి, దానికి కావాల్సిన స్కిల్స్ ఎప్పుడప్పుడు అప్గ్రేడ్ చేసుకోవాలి. దాంతోపాటు మనకి ఆల్టర్నేటివ్ ఎర్నింగ్ అనేది ఉండాలి, ప్లాన్ బి ఎర్నింగ్ అనేది ఉండాలి. ఇలా కాకుండా అసలు ఏంది ఇదంతా ఎందుకన్నా కనీసం జాబే వస్తలేదు అనొద్దు. కోట్లు సంపాదించే వాళ్ళు, జాబులు తెచ్చుకున్న వాళ్ళు తెచ్చుకుంటున్నారు. నీ కెపాసిటీ ఎంత, నువ్వు అంత కష్టపడి వస్తుంది జాబు. మరి అంటారు మరి నువ్వు కూడా కోట్లు జాబ్ సంపాదించు. నేను సంపాదించుకుంటున్నా. నా కెపాసిటీకి మించి నేను చేయగలిగింది, నా కెపాసిటీ ఫుల్ ఫ్లెడ్జ్గా నేను వాడుకుంటున్నా. ఎంత సంపాదించేది, ఎంత నాకు ఎర్నింగ్ వస్తుంది అనేది పక్కన పెడితే నేను అస్సలు ఒక్క మినిట్ కూడా వేస్ట్ చేయను. మీరు నమ్ముతారో నమ్మరో, నేను ప్రతిదీ ఒక ప్లానింగ్ ప్రకారం చేసుకుంటాను. నెక్స్ట్ ఏం చేయాలి, ఇంకెలా ముందుకు వెళ్ళాలి, ఇంకెలా నేను చేయాలి, ఇంకేం మనం కొత్తగా చేయాలి, ఇంకెలాగ మనం ఇంప్రూవ్మెంట్ అవ్వాలి. అలాగా నేను ఒక పక్క వచ్చే డబ్బుల్ని జాగ్రత్తగా నేను ప్లాన్ చేసుకుంటూ ముందుకెళ్తాను. సెకండ్, నేను ఎలాగైనా ముందుకెళ్ళాలి. నా క్యాపబిలిటీ ఇంకా ఉంది, నా ఫీల్ దట్ నేను ఇంకా ఐ డిజర్వ్ మోర్ అని అనిపిస్తూ ఉంటుంది. దానికోసమే నేను ఊరికి కళ్ళలు గంట కూర్చొని పొద్దున్న లేచిన కాడి నుంచి కష్టపడుతూనే ఉంటాను, స్టిల్ కష్టపడుతూనే ఉన్నాను. సివైసీ స్టార్ట్ చేసి దాదాపు 5 సంవత్సరాలు దాటింది. ఒక వ్యవస్థలాగా దీన్ని క్రియేట్ చేస్తూ ఉన్నా నేను. ఎన్ని ఇన్సల్టింగ్ ఏమి ఎదురైనా కానీ అన్నిటికీ నిలబడుకొని, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా నిలబడుకొని లైఫ్లో ముందుకు పోతూ ఉన్నా నేను. సో మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోండి, ఫైనాన్షియల్ ప్లానింగ్ ఇస్ చాలా ఇంపార్టెంట్. కమింగ్ డేస్లో మనుషులు తినే రోజులు వస్తుందేమో అనిపిస్తూ ఉంది. సో ఆలోచించండి, చాలా ఇంపార్టెంట్. మీకు ఖచ్చితంగా మీరు జాబ్ ఒక్కటే చేస్తూ ఉన్నారంటే మీరు దరిద్రానికి ఒక అడుగు దూరంలో ఉన్నారంతే. ఎనీవే, ఇది ఒకసారి ఆలోచించండి. ఆలోచించి మీరు కూడా మంచిగా మోటివేట్ అయ్యి దీనిలో పాజిటివ్స్ మీరు తీసుకోండి. మిమ్మల్ని మోటివేట్ చేయడానికి, మీతో పాటు నన్ను నేను మోటివేట్ చేసుకోవడానికి కొన్ని వీడియోస్ చేస్తూ ఉంటాను. అలాంటి వీడియోలో ఇది ఒకటి. థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్.